This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidhey YouTube channel. Guys, ఈరోజు ఒక బిగ్గెస్ట్ మాస్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయిందన్నమాట. పెప్సికో అనే ఆర్గనైజేషన్ నుంచి అరౌండ్ 5000 ప్లస్ మెగా ఇంటర్న్షిప్స్ అండ్ ఫుల్ టైమ్ రోల్స్ కి ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మీరు 12th పాస్ స్టూడెంట్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా పర్వాలేదు, మీరు ఒక పర్టికులర్ ఆపర్చునిటీస్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. సో పెప్సికో నుంచి టాప్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నా, అందుకే చాలా మందికి అయితే డ్రీమ్ ఉంటుంది కదా, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. పెప్సికో ప్లస్ ఆన్ స్టాప్ వాళ్ళు కలిపి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, ఇలాంటి ఆపర్చునిటీ అసలు మళ్ళీ రాదు. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మనకి చూడొచ్చు, మనకి ఆన్ స్టాప్ ప్లాట్ఫామ్లో మనకైతే స్పాట్ అయిందన్నమాట. రెడీ టు బిల్డ్ విత్ పెప్సికో, రైజ్ అప్ విత్ అ పెప్ సేల్స్ స్టార్స్ అట. యువర్ గేట్వే టు ఏ కెరియర్ ఇన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఎవరైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కనుక వర్క్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి బంపర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మనకి ఫుల్ టైమ్ రోల్స్ అయితే ఉన్నాయి, నేను ఇక్కడ మార్క్ చేసాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 5000 ప్లస్ మైక్రో ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా వర్క్ షాప్ ఫ్రమ్ ఇండస్ట్రీ లీడర్స్ ఉంటాయి. అప్ స్కిల్లింగ్ కోర్స్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారన్నమాట. అంటే ప్రాపర్ ట్రైనింగ్ ప్లస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా మనకైతే ఉంటుంది ఫ్రమ్ పెప్సికో. సో అఫీషియల్గా వాళ్ళే మనకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి ఇక్కడ. సో మేజర్గా మనకి అన్స్టార్ ప్లాట్ఫామ్లో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లోని వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మేమైతే అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. గైస్, చూస్తే మనకైతే పెప్ సేల్స్ స్టార్స్గా మీరైతే వర్క్ చేద్దాం అనుకుంటే పెప్సికోలో దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అంటే సేల్స్ సైడ్ మనకి ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది అనమాట. ఓకే, వాట్స్ ద స్కెడ్యూల్ అని ఇచ్చారు మనకి. 1st జూలై నుంచి స్టార్ట్ అయ్యి 2nd ఆగస్ట్ వరకు మనకైతే ఉంటుంది. ఫస్ట్ మనకు ఒక బ్రీఫ్ వీడియో ఇస్తారన్నమాట. అంటే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ అసలు ఎలా ఉంటుంది, పెప్సికో యొక్క మెయిన్ ఆపరేషన్స్ మీద మనకైతే బ్రీఫ్ ఇంట్రో ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మనకైతే ఎంపవరింగ్ యువర్ గ్రోత్, అసలు మీకు మనకి ఎసెన్షియల్ అంటే కెరియర్ స్కిల్స్ అసలు ఏమేమి నేర్పుతారు, అసలు టీమ్ వర్క్ అంటే ఏంటి, స్పీకింగ్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా మనకైతే ప్రాపర్ అప్ స్కిల్లింగ్ కోర్స్ ఉంటుందన్నమాట. ఆ కోర్స్ మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి బిగిన్ యువర్ మైక్రో ఇంటర్న్షిప్. సో ఇక్కడ మన నోట్ ఇచ్చారు, కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ టు ద నెక్స్ట్ స్టేజ్. అంటే నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవుతారట. సో మైక్రో ఇంటర్న్షిప్ జర్నీ మనకైతే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో స్టెప్ ఇన్ టు యువర్ రియల్ వరల్డ్ ఎఫ్ఎంసీజీ సేల్స్, ఏ 7-day మైక్రో ఇంటర్న్షిప్ అట్ పెప్సికో, కండక్ట్ ఆన్ గ్రౌండ్ రీసెర్చ్ అండ్ ఎర్న్ యువర్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశారు. కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ ఈ రిక్వైర్డ్ టు మూవ్ టు నెక్స్ట్ స్టేజ్ అట. ఆ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం, అప్పుడు మనకైతే ప్రొఫైల్ స్క్రీనింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో మీ యొక్క రెజ్యూమ్ సబ్మిట్ చేస్తారు, తర్వాత ఫైనల్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ విత్ పెప్సికో టీమ్ తోటి మీకు అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ కదా, మిస్ అవ్వద్దు. ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ద పెప్ సేల్స్ స్టార్స్. చూస్తే మనకి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడదాం. సో యూ ఆర్ ఏ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్. సో మీరు ఏ గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్ అయినా పర్వాలేదు, మీరు 2nd ఇయర్ అయినా, 3rd ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ అయినా స్టూడెంట్ అయినా పర్వాలేదు, మీరు దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ 3rd ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నాను. అండ్ మీరు కనుక 12th పాస్ అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్ అయినా, ఆర్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా పాస్ అయిన క్యాండిడేట్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ యూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఏ రెగ్యులర్ కోర్స్ అప్రూవ్డ్ బై ఏఐసిటీ. సో ఏఐసిటీకి సంబంధించి యూజీసీ అప్రూవ్డ్ ఏదైనా ఒక కాలేజ్లో సో 1 year మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ మీరు జాయిన్ అయినా పర్వాలేదు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. యువర్ అకాడమిక్ ఇయర్ హ్యాస్ ఏ అఫీషియలీ బిగన్. సో ఎప్పుడైతే మీ అకాడమిక్ ఇయర్ రెడీగా ఉందో, సో మీ యొక్క ఇంటర్న్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఫుల్ టైమ్ ఆపర్చునిటీకి బిగిన్ చేయడం కోసం మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే 12th పాస్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకా డిప్లొమా స్టూడెంట్స్, నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ 3rd ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరుతున్నారు వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో చూడండి, ప్రిప్ స్టార్ యువర్ రోడ్ మ్యాప్ సక్సెస్ మనకైతే టోటల్గా ఈ ఫేజెస్లో మనకైతే జరుగుతుంది అనమాట. మీరు ఇలా వచ్చేస్తే ఇక్కడ మీకు రివార్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ప్రొఫైల్ స్క్రీనింగ్ తర్వాత. సో ఓవర్ 5000 క్యాండిడేట్స్ వరకు మనల్ని అయితే వీళ్ళైతే అలౌ చేస్తారట. ఓవర్ 150 ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ పీపీఐ మనకైతే ఆపర్చునిటీస్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు టాప్ పెర్ఫార్మింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఏమో డైరెక్ట్ జాబ్ రోల్స్ మనకైతే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అదే 3rd ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేటికి మనకైతే సో మైక్రో ఇంటర్న్షిప్స్ ఉంటాయి, మనకి ఇంటర్న్షిప్ని అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఓకే, పీపీఐ ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్టింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మైక్రో ఇంటర్న్షిప్ పెర్ఫార్మెన్స్ అండ్ పోస్ట్ దిస్ దేర్ విల్ బీ ట్రైనింగ్ ఫర్ 6 to 9 months. ద ప్యాకేజ్ కూడా చాలా బాగుంది, మీరు ప్యాకేజ్ కూడా చెక్ చేసుకోండి గైస్. ఓకే, ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ కూడా మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో రివార్డ్స్ అండ్ ప్రైజెస్ కూడా మొత్తం డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో చాలా మంచి అప్డేట్ మాత్రం మిస్ అవుద్ది, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి అప్లై లింక్ కోసం. ఓకే, ఇంకొక ఎక్స్టెండ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.